18,979. ఇది చూస్తే అర్థమైంది. ఇన్ని ఓట్లు ఎర్ర సత్యమన్నకు వస్తే పెదనగర్ సభకు వచ్చిన ఓట్లు ఇవి 53,779 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిండు ఎర్ర సత్యమన్న. ఎర్రగా పుచ్చపడినట్టుంటుండే. అసలు ఆయన హైదరాబాద్ లో ఉన్న, మహబూబ్ నగర్ లో ఉన్న పులి. నిజంగా పులి ఏదన్నా ఉందంటే నల్లమలలో అది పులి, పెద్ద పులి. ఇప్పుడు సోకాల్డ్ లీడర్స్ అందరు చెప్పు, మా ఈ లీడర్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు మా సత్యమన్న అని చెప్పుకుంటారు. ఆయన కింద వీళ్ళంతా పట్టేగాల. ఇట్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన ఒక గొప్ప నేతగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉన్నాడు. ఆయన వాస్తవానికి ఇంజనీరింగ్ అయిపోవాలి, కొద్ది తేడాలో ఇంజనీరింగ్ సీట్ రాసుకోవడంతో ఇటు యువతను మొబిలైజ్ చేసి ఆ జిల్లాలో యువతనందరినీ ఒకానొక సందర్భంలో ఎన్టీ రామారావు గారు ఒక బహిరంగ సభ పెడితే ఓన్లీ మహబూబ్ నగర్ నుంచి 150 లారీలలో జనాన్ని తెచ్చింది. అప్పట్లో లారీలలో జనాన్ని తీసుకొచ్చినటువంటి అది చూసి ఇంప్రెస్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు అతనికి బాగా ప్రోత్సాహించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నువ్వే గెలిపించాలి ప్రధాన చేసి. సో అట్లా కేవలం 1994లో ఆయన భారీ మెజార్టీతో గెలవగానే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు అయిపోయింది ఆ పని. అమ్మ ఈ మొత్తం జిల్లానంతా గుప్పిట్లో పెట్టుకున్న 2 ఏళ్లలోనే ఓ యువకుడు అని చెప్పి 1996లో 2 ఏళ్లలోనే ఒక స్కూల్ ఓపెనింగ్ పోతే మాధవరెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు కానిస్టేబుల్ తోటి కాల్చి చంపించింది. ఈ కాల్చి చంపిన దాంట్లో చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడున్న అగ్రవర్ణాల పేర్లు అన్నీ ఉన్నాయి. ఎవరెవరు దాని వెనకాల ఉన్నారు, ఏం కట్టాలి. ఈ ఒక మాధవరెడ్డి అనేటువంటి పెట్టి ఎర్ర సత్యమన్నని మర్డర్ చేయించి ఎర్ర సత్యమన్న చనిపోయిన తర్వాత ఇంకా సోదరుడు వీళ్ళందరూ కూడా పోటీ చేయడం జరిగింది, తర్వాత గెలవడం జరిగింది. కానీ ఒక మహానాయకుడు ఎదుగుతున్న క్రమంలో అగ్రవర్ణాలు పన్నినటువంటి కుట్ర ఎట్లుంటుందో చూడండి. ఇలా ఎర్ర సత్యమన్న ఉంటే మహబూబ్ నగర్ లో ఒక్కడు కూడా కుయికు మనకు గుర్తుచేస్తున్నాడు. ఈ నల్లవల్ల పుల్లు, అటనిక పులుడు ఇవి ఏమీ రాకపోతుండే. ఆయనని అంతం చేయడానికి అన్ని పార్టీల అగ్రవర్ణాలు ఒకటాయి. అన్ని పార్టీల అగ్రవర్ణాలు ఒక్కటయ్యి సారా దందా, ఈ జనాన్ని మోసం చేసే దందాలన్నింటినీ తోడుగా తీసి పెట్టిండు ఎర్ర సత్యమన్న. 2 ఏళ్ళనే తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. ఆయన చప్పుడు ఒకటే మాత్రమే చంపింది. చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా ఉన్న నాయకుల కుటుంబాలు కూడా ఉన్నాయి దాంట్లో. రైట్, ఇక్కడ ఎర్ర సత్యమన్నను హతమార్చిరు. ఇప్పటి వరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఈయన మెజార్టీని బ్రేక్ చేసిన నాయకుడు లేడు. స్టిల్ అదే. అందుకే మహబూబ్ నగర్ జిల్లాకు ఎర్ర సత్యమన్న పేరు పెట్టాలి. మహబూబ్ నగర్ జిల్లాకు ఎర్ర సత్యమన్న పేరు పెట్టాలి.